మేము ఇంత పొజిషన్లో తర్వాత ఆయన ఫ్యాన్స్ బహుశా ఇదే బాబాకి నేను చేసిన చివరి ఫంక్షన్ ఉండొచ్చు. మళ్ళీ నా పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు స్టేట్ ర్యాంకో లేకపోతే ఒకవేళ మీడియా ముందు వస్తున్నారంటే అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. దానికి క్షమాపణ అడుగుతున్నాను. మా ఆయనకి అంత పెద్ద పేరు వచ్చినందుకు హెల్ప్ చేసిన ప్రతి ప్రెస్ వాళ్ళకి, ప్రతి ఫ్రెండ్స్కి, ప్రతి ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆయన ఫ్యాన్స్కి అందరికీ ఎప్పుడు మా ఫ్యామిలీ మేము ముగ్గురు ఉన్నదాకా మీ అందరికీ రుణపడి ఉంటాను. మా అందరికీ లాస్ట్ ఇయర్ ఇదే రోజు వెరీ బ్యాడ్ డే. అంటే అది మా అందరికీ చెప్పుకోలేనటువంటి లోటు, మా బావ లేకపోవటం. రియల్గా రియల్ స్టార్ ఏమిటి అనేది లాస్ట్ ఇయర్ ఇదే రోజు 9-10 తారీఖులో ఇక్కడ చూసాం. ఆయనకి ఎంత అభిమానులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది. సంవత్సరం గడిచిపోయింది, ఏదో నిన్న జరిగినట్టుగా ఉంది. ఆయన మా అందరితో ఉన్నట్టు, మాకు ధైర్యం చెప్తున్నట్టు. ఎందుకంటే ఏ రోజు కూడా ఈరోజు నేను ఇలాగా ఎదిగేదానికి పర్టికులర్గా కారణం ఆయనే. ఈరోజు చాలా మెమరబుల్ డే అనలేము, సాడ్ డే. మాకు ఎప్పుడు ఎవరి కాళ్ళతోటి ఆత్మీయంగా ఉంటున్నది ఎవరి వల్ల కాదు. నేను దేవి అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. అలాగే మేమే పెద్ద క్లోజ్ అనుకునేవాళ్ళం. కానీ చనిపోయినప్పుడు తెలిసింది ఆయన శ్రీహరి గారు ఎంతమందికి ఆత్మీయుడు అనేది. అసలు ఒక మాస్ లీడర్, బయట ఉండే మాస్ లీడర్కి ఉన్నంత ఒక ఫ్యూనరల్ నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో ఎవరికి జరగలే. అంటే ఎంత ఆత్మీయంగా ఉండేవాడు అందరితోటి. ఓ సంఘటన చెప్తాను. ఒక హీరో దగ్గర ఒక కాస్ట్యూమర్కి బయట ఏదో ఇష్యూ వస్తే హీరో అతన్ని పట్టించుకోలే. ఆ కాస్ట్యూమర్ వచ్చి హరిగారికి చెప్తే అది రెండు రోజుల్లో సెటిల్ చేశాడు. అలాగే సినిమా ఫీల్డ్లో బయట నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, ఎవరికి వచ్చినా కూడా సినిమా ఫీల్డ్ని మొత్తాన్ని తను ఓన్గా చేసుకుని సినిమా ఫీల్డ్ వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ని ఏ పెద్ద మనుషులు అంత చాకచక్యంగా సెటిల్ చేయలేని విషయాలని నేనున్నాను అనుకుంటూ అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా నిజం చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో వాళ్ళకి హరి గారు ఉండేవాడు. ఉత్సవమైన నిర్వచనం అండి ఆయన. అంటే మామూలుగా సినిమా హీరోలకి రకరకాలైనటువంటి ఆ స్టారు, ఈ స్టారు ఇవన్నీ ఉంటాయి. కానీ అది బయట వాళ్ళకి అయినప్పటికీ మాకెప్పుడు కూడా ఆయన రియల్ స్టార్ అంటే సినిమాకి సంబంధించి రియల్ స్టార్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను నిజంగా రియల్ స్టార్. ఒక సినిమాల్లో ఎదిగే వరకు ఒకలా ఉంటారండి, ఎదిగిన తర్వాత రకరకాలుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ 20 సంవత్సరాల క్రితం పరిచయం అయినప్పుడు ఎంత ఆత్మీయత, ఎంత ఆప్యాయత ఆయన కురిపించాడో, చివరి వరకు కూడా అదే మాకు ఆ ఆప్యాయతని ఆయన ఇచ్చాడు. ఈరోజున నేను దర్శకుడిగా ఉన్నానంటే కారణం ఆయన. నేను అడగకుండా నన్ను పిలిచి మరి నన్ను దర్శకుడిని చేసినటువంటి శ్రీహరి గారిని జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. కరెక్ట్గా 1 ఇయర్ మన మధ్య లేదనేది ప్రపంచానికి ఎలాగుందో కానీ మాకు మాత్రం నమ్మడం కుదరటం లేదు. ఎందుకంటే అన్ని వేళల్లో, అన్ని రకాల సందర్భాల్లో ఆయనతో కలిసిమెలిసి, కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నాం. ఆయనకి నాకు మధ్య
అందరి రిలేషన్స్కి నాకు ఆయన మీద సెటైర్గా, కామెడీగా అన్ని రకాల విషయాలు మాట్లాడుకున్నాను. ఆయన ఒక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నటుడుగా ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగా ఆయన ఎంతమంది సహాయం చేశాడు, ఎన్ని రకాల సందర్భాల్లో ఎలా ఆదుకున్నాడు అనేది అది 1, 2 కాదు, చాలా వేల సందర్భాలు నేను ఎదురుగా చూశాను. ఆఖరిగా ఆయన బాంబేకి వెళ్ళే ముందు మామూలుగా మన సెల్ ఫోన్ అంటే అందరు నెంబర్ బిజీ అని పెడతాం, స్విచ్ ఆఫ్ పెడతాం. కానీ ఆయన సెల్ ఫోన్ ఆపింది నాకు తెలియదు. నేను ఆయన అదే చోట కూర్చొన్నాను. నాకు ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి ఫోన్ నీకు 2 వచ్చాయి, ఇంకా మనకు ఫోన్ రింగ్ అవ్వలేదన్న. మీరు అది తెలియకుండా ఛార్జింగ్ ఆగిపోయిందని చూడండి సార్ అంటే టక్మని చూస్తే ఛార్జింగ్ ఆగిపోయింది. వెంటనే ఛార్జింగ్ పెట్టాడు. ఏదో ఫోన్ వచ్చింది, ఎవరిదో ప్రాబ్లం, ఎక్కడో కడపలో ఎక్కడో ప్రాబ్లం. ఎంఆర్ అవుతున్నా వెంటనే ఫోన్ తీసుకొని ఆ ప్రాబ్లం షార్ట్అవుట్ చేశాడు. శివ ఇంకా ఏదో చెయ్యాలి శివ, మనం ఇంకా బిజీగా మన సమాజానికి ఇంకా ఏదో చెయ్యాలి. తను ఫోన్ ఎవరు చేసినా రెస్పాండ్, ఆ సమస్య ఎంతటిదైనా ఎలాంటిదైనా ఎదిరించి సాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. అలాగే చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు, చాలా సన్నివేశాలు ఉన్నాయి. అతను గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు అనేది సమాజం గుర్తించింది. అలాగే ఆయన బ్లెస్సింగ్స్, ఆయన పైన మాలాంటి వాళ్ళకున్న ఫీలింగ్స్, ఎంతోమంది అతను ఆరాధ్యంగా భావిస్తున్న ఫ్యాన్స్, వాళ్ళందరి ఫీలింగ్స్, వాళ్ళ తల్లి ఆశీస్సులు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఆయన కంటే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారని భగవంతుని ప్రార్థిస్తున్నా. పుట్టిన తర్వాత బతికేటువంటి ఒక ప్రాణులు చాలా తక్కువ ఉంటారు. ఇవాళ రేపు సమాజంలో ఇవాళ చనిపోతే రేపే మర్చిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రీహరన్న మరణం సంవత్సరం తర్వాత కూడా ఇంతమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నట్టుగా ఆయన ఇంకా బ్రతికే ఉన్నట్టుగా అభిమానుల యొక్క ప్రేమ అంతా కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. అంతటి మహానుభావుడు ఆయన. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి ఒక సామెతను పరిపూర్ణంగా జీర్ణం చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ ఎట్లెట్లా ఒదిగి ఉండాలా, ఏ స్థాయి నుంచి వచ్చినప్పటికీ కూడా అన్ని వర్గాల వారికి ఎట్లా అందుబాటులో ఉండాలా, ఎవరికి ఎట్లా సహాయం చేసి తన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలన్నటువంటి ఒక విషయాన్ని ఆయన జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయన పాటించిన విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. మేము ఆయనతో కుబుసం అనే ఒక సినిమా తీసినాం. ఆ సినిమా ద్వారా మాకు ఆయనతో సన్నిహితమైనటువంటి ఒక సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ ఒక సినిమాతో పరిచయమై జీవితానికే ఒక అన్నలాగా దొరికినటువంటి ఒక మహానుభావుడు ఆయన. ఆయన లేని లోటు సినిమా పరిశ్రమకి కాదు, మాలాంటి చాలామంది మిత్రులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరి గుండెల్లో కూడా నిరంతరం గూడు కట్టుకొని ఉంటాడు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, మా నాన్న పేరు అంత పేరు నేను తెచ్చుకుంటానో లేదో తెలియదు, కానీ ఆయన పేరు మాత్రం చెడగొట్టను. అలానే తమ్ముడు కూడా అలానే చేస్తాడు. తర్వాత నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. తమ్ముడు హీరో, మీ సపోర్ట్ కావాలి. మా నాన్న అందరికీ హెల్ప్ చేసినట్టు మేము కూడా చేయాలనుకుంటున్నాము. నేను ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేశాను. అంటే నాకు అప్పటికి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ రాలేదు. కానీ ఆ సినిమా చేసినాక 3 అవార్డులు దొరికాయి. అంటే దాని తర్వాత నాకు అప్పుడు నాకు యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాగే ఫ్యూచర్లో కూడా నేను ఒక మంచి సినిమా చేసి మంచి పేరు తెచ్చుకొని మా నాన్నంత పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను.